అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం బి రజనీ తుకారాం గారు రచించిన ఆనంద నిలయం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. హైదరాబాద్ లో ఉన్న కొన్ని వందల కాలనీలో అది కూడా ఒకటి. అన్ని రకాలైన హడావుడిలు సద్దుమణిగి ప్రశాంతంగా మారుతున్న సమయంలో అమ్మా కూరలు అని కంగుమంటూ మోగిన కమల కంఠం ఆ కాలనీ మొత్తం వినిపించింది. ఆఫీస్కి వెళ్లడానికి రెడీ అవుతున్న కాంచన ఆ పిలుపు వినగానే ట్రే లాంటిది తీసుకుని బయటకొచ్చింది. రాత్రికి మర్నాటి ఉదయానికి కలిపి కూరలు తీసుకోవటం, ఆఫీస్ నుంచి వచ్చాక అన్నీ తరిగి సిద్ధంగా పెట్టుకోవటం ఆమెకు అలవాటు. అసలే పేరుకు తగ్గట్టు బంగారు రంగులా ఉండే కాంచన ఆ రోజు చిలకాకు పచ్చ రంగు చీర, దానికి జరీ బార్డరు, అతుకులతో కుట్టిన డిజైనర్ బ్లౌజులో మెరిసిపోతున్న కాంచనను చూడగానే కమల మొహంలో అభినందన, కళ్లల్లో అసూయ ఒకేసారి కనిపించి గర్వంగా ఫీల్ అయింది కాంచన. తనను చూడగానే ఎదుటి వాళ్లలో కలిగే ఆ ఫీలింగ్ చూడడమంటే ఆమెకు చాలా ఇష్టం. చీర చాలా బాగుందమ్మా, మీ ఒంటి రంగుకు చక్కగా నప్పింది. ఎంతైంది అంది చీరను చేతితో తాకుతూ. 2000 అయింది కమల అని కాంచన అనగానే అమ్మో 2000 అని మనసులో అనుకొని కాంచన అడిగిన 2 రకాల కూరగాయలిచ్చి డబ్బులు తీసుకుని వెళ్లిపోయింది కమల. కమల ఆమె భర్త రవిది నల్గొండ దగ్గర చిన్న పల్లెటూరు. ఇద్దరూ పొట్ట చేతితో పట్టుకుని 2 పిల్లలతో హైదరాబాద్ వచ్చారు. ఇద్దరూ 5వ తరగతి వరకు చదువుకున్నారు. మొదట్లో రోజు కూలీకి వెళ్లేవారు. ఒకరోజు పని దొరికితే 2 రోజులు ఖాళీగా ఉండవలసి రావటంతో తెలిసిన వాళ్ల సలహా మేరకు డ్రైవింగ్ నేర్చుకుని మొదట్లో అద్దె ఆటో నడిపేవాడు. తర్వాత ఫైనాన్స్ లో సొంత ఆటో కొనుక్కున్నాడు. పిల్లలను పక్కనే ఉన్న ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నారు. కమల మార్కెట్ నుండి కూరగాయలు తీసుకొచ్చి బండి మీద కాలనీలో అమ్ముతుంది. వెజిటబుల్స్ ఫ్రెష్ గా ఉంటాయి. ₹1 అటు ఇటు అయినా పెద్దగా పట్టించుకోదు. పైగా కాస్త కలుపుగోలు మనిషి కూడా కావటంతో ఆ కాలనీలో ఇంచుమించు అందరూ ఆమె దగ్గరే కొంటారు. అప్పటికి కమల కూరగాయలు తీసుకురాక వారం రోజులైంది. ఎప్పుడు మానేసినా ముందుగానే చెప్పే కమల చెప్పా పెట్టకుండా ఎందుకు రావటం లేదో ఎవరికీ అర్థం కాలేదు. కాంచనకైతే మరీ బోరుగా ఉంది. ఇద్దరూ ఒకే ఈడువాళ్లు కావటంతో ఒకరి కష్టసుఖాలు ఒకరు చెప్పుకునేంత చనువు, స్నేహం ఏర్పడ్డాయి. కమలతో రోజు ఒక 10 నిమిషాలు మాట్లాడినా కాంచనకు రిలీఫ్ గా ఉంటుంది. ఎవరైనా కనిపిస్తే కమల ఎందుకు రావటం లేదో అడగాలి అనుకుంటున్న కాంచనకి అమ్మా కూరలు అన్న కమల గొంతు విని బయటకొచ్చింది. కమల వరండాలో కూర్చుంటూ కొంచెం మంచినీళ్ళు ఇవ్వండమ్మా అంది నవ్వుతూ. ఏంటి కమల, ఎక్కడికెళ్ళావు? చెప్పా పెట్టకుండా మానేశావు అంది మంచినీళ్ళిచ్చి పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుంటూ. అది వాళ్ళిద్దరికీ అలవాటే. కాసేపు కబుర్లు చెప్పుకుందాం అనుకున్నప్పుడల్లా అలా కూర్చుంటారు. మా అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళానమ్మా, నాన్నకి సుస్థి చేసింది, చూసొచ్చాను అంది. ఎలా ఉంది ఇప్పుడు? దానికి ఇన్ని రోజులుండిపోయావా అంది కాంచన. తగ్గింది, బాగానే ఉన్నారు. నాన్నకి కంటి ఆపరేషన్ చేయించాలని పైసలు దాస్తున్నాను. వెళ్ళాంగా, అందుకే పనిలో పనిగా కంటి శుక్లం ఆపరేషన్ కూడా చేయించి వారం రోజులుండి వచ్చాము అంది కమల. మీ నాన్నగారు ఇప్పుడు ఎలా ఉన్నారు అంది కాంచన. బావున్నారు. ఆపరేషన్ అయ్యాక సాయంత్రానికే పంపించేశారు. బరువులవి ఎత్తకూడదు, అందుకే సాయంగా ఉండిపోయాము. నెల రోజుల తర్వాత మళ్లీ పరీక్ష చేసి కళ్లద్దాలిస్తామన్నారు. అన్నయ్య ఉన్నాడు కదా, అవన్నీ వాళ్లే చూసుకుంటారు, అందుకే మేము వచ్చేశాము అంది. కమల చదివింది తక్కువే అయినా చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. కమల, ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోకు. మీ అన్నయ్య వదిన సరిగ్గా చూడరా? అయ్యో, ఎందుకు చూడరు? వదినైతే సొంత తల్లిదండ్రులను చూసినట్టు చూసుకుంటుంది. అమ్మ నాన్న అయితే ఒక కూతురువి నువ్వు వెళ్ళినా కూతురు లాంటి కోడలొచ్చిందని మురిసిపోతారు. అన్నయ్యకు ఆదాయం అంతంత మాత్రమే అయినా వాళ్ళిద్దరినీ వదల్లేక అక్కడే ఉంటూ నెట్టుకొస్తున్నారు అంది కమల. అలాంటప్పుడు వాళ్లే ఆపరేషన్ చేయించచ్చు కదా. పెళ్ళై వేరే ఇంటికి వెళ్లిపోయిన ఆడపిల్లవి, నువ్వెళ్ళి ఆపరేషన్ చేయించావు. మీ ఆయన ఏమీ అనలేదా? ఆ మాటలు విన్న కమల కాంచన వైపు విచిత్రంగా చూసింది. అదేంటమ్మా అలా అంటారు? ఆడపిల్లైనా మగపిల్లైనా తల్లిదండ్రులు ఒకే ప్రేమతో పెంచుతారు. ఇంకా చెప్పాలంటే పెద్దయితే పెళ్లి చేసుకుని వేరే ఇంటికి వెళ్లిపోతుందని ఆడపిల్లనే ఒకంత ఎక్కువ ప్రేమగా చూస్తారు. కళ్లల్లో పెట్టుకుని పెంచుతారు. కాస్త కలిగిన కుటుంబంలో మంచి వాడికిస్తే పిల్ల సుఖపడుతుందని అప్పో సప్పో చేసి
ఉన్నదంతా ఊడ్చిపెట్టి మరీ పెళ్లి చేసి పంపిస్తారు. పండుగలకు పబ్బాలకు వెళితే బాధపడతారని అప్పులు చేసిన చీరసారలతో ఘనంగా పంపిస్తారు. వాళ్ళు ఇచ్చినవి అన్నీ తీసుకుంటాము గాని కనీసం వాళ్ళవి ఎక్కడి నుంచి తెచ్చారో అని ఆలోచించము. ఆస్తి పంపకాలు జరుగుతున్నాయంటే మరి నా వాటా ఏది అనుకుంటూ వెళతాం. కాని అప్పులు చాలా ఉన్నాయి, కొడుకుతో పాటు మీరు కూడా కొంత పంచుకుని తీర్చండంటే మాత్రం పెళ్ళై వేరే ఇంటికి వెళ్ళిపోయిన వాళ్ళం, మాకేం సంబంధం అంటారు. ప్రస్తుతం ఆర్థికంగా మా అన్నయ్య కంటే మేమే బెటరు. అందుకే వాళ్ళందరూ వద్దంటున్నా మేమిద్దరం వెళ్ళి దగ్గరుండి చూపించుకొచ్చాము. ఇక మా రవి ఏమీ అనడు, ఎందుకంటే నేను మా తల్లిదండ్రులను ఎంత ప్రేమగా చూసుకుంటానో అత్తమామలను కూడా అలానే చూస్తాను అంది కమల. కమల ఆలోచన విధానానికి, తల్లిదండ్రుల పట్ల అత్తమామల పట్ల వాళ్లు చూపుతున్న బాధ్యతాయుతమైన ప్రేమకి ఆశ్చర్యపోయింది. కమలతో ఇంకాసేపు మాట్లాడాలి అనిపించింది. అందుకే కమల ఏమన్నా అనుకుంటుందేమోనన్న సంశయాన్ని వదిలేసి అడిగింది. కమల, నీకు మంచి శారీస్ అంటే ఇష్టం కదా, మంచివి 2-3 తీసుకోకపోయావా అంది. కమల నవ్వుతూ కాంచనను చూసి, నాకు చీరలంటే ఇష్టం అంతే, ఆశ కాదు, కోరిక కాదు. రెండింటికి తేడా ఏమిటి? ఎవరైనా మంచి చీర కట్టుకుని వెళుతుంటే చూడటం ఇష్టం, ముఖ్యంగా మీరు. మీ ఒంటి రంగుకు ఏ చీర కట్టుకున్నా చక్కగా నప్పుతుంది. అందుకే మీరు కట్టుకున్న చీరను తాకకుండా ఉండలేను. అంతేకాని మీరు కట్టుకున్న చీర నాకు కావాలి అని ఆశపడలేదు, కట్టుకోవాలనే కోరిక నాకు లేదు. అయినా అంత ఖరీదు పెట్టి చీరలు కొని ఒకేసారి కట్టి బీరువాలో దాచే కంటే మనకున్నంతలోనే ఖర్చు పెట్టుకొని మిగతాది అవసరమైన ఖర్చులకు దాచుకోవచ్చుగా. అందుకే మా పిల్లలకు ఎప్పటి నుంచి ఆదాయం ఖర్చులు మాత్రమే కాదు, బాధ్యతలు కూడా చెబుతూ పెంచుతున్నాము. వస్తానమ్మా, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ఈరోజు కూడా రానేమోనని అందరూ బయట తీసుకుంటారు అంది లేస్తూ. కాంచన మొదటిసారిగా కమలను పరీక్షగా చూసింది. తక్కువ ఖరీదు గల చీర, నిండుగా బ్లౌజు, అల్లిన జడ, మొహాన చిన్న బొట్టు, దాని కింద కుంకుమ, చామన ఛాయి రంగు, స్త్రీత్వం మూర్తిభవించిన రూపం. మొహంలో సంతోషం, దాన్ని డామినేట్ చేస్తున్న సంతృప్తి. ఆమెనలా చూస్తూనే కావలసిన కూరగాయలను తీసుకుని లోపలకు వెళ్ళిపోయింది. లోపలికి వెళ్లిన కాంచన నిలువుటద్దం ముందు నిలబడి చూసుకుంది. ఒంటి మీద ₹1000 ఖరీదు గల చీర, ఖరీదైన నగలు. కాని కమల మొహంలో ఉన్న ఆనందం ఏది? ఆమె మనసంతా అసంతృప్తితో నిండిపోయింది. అది తన వల్ల జరిగిన పొరపాట్లే. అందుకే ఈ మధ్య పార్థు కూడా కొంత నిర్లిప్తంగా మారిపోయాడు. ఎంతలా అంటే తనలో వచ్చిన మార్పును కూడా తెలుసుకోలేనంతగా. మనసంతా గజిబిజిగా మారిపోయింది. వెంటనే ఆఫీస్కి ఫోన్ చేసి రావటం లేదని చెప్పేసింది. డోర్స్ క్లోజ్ చేసి బెడ్రూంలోకి వెళ్లి వాలిపోయింది. ఆమె ఆలోచనలు, ఆమె పెరిగిన వాతావరణం, ఆమె మెంటాలిటీని, ఆమెలోని ప్లస్లు మైనస్లు విశ్లేషించుకుంటూ సాగాయి. కాంచన వాళ్లది నందిగాం. పరంధామయ్య, శ్యామలగారు ఆమె తల్లిదండ్రులు. ప్రధాన వృత్తి వ్యవసాయమే అయినా కొన్ని బిజినెస్లు కూడా ఉన్నాయి. 3 మగపిల్లల తర్వాత పుట్టిందని, తన పుట్టిన తర్వాత ఆస్తిపాస్తులు బాగా కలిసొచ్చాయని అల్లారుముద్దుగా అరచేతుల్లో పెట్టుకుని పెంచారు. ఇంట్లో ఆమె మహారాణి. ఏది కావాలన్నా నిమిషంలో అక్కడ ఉండాల్సిందే. ఏదన్నా పని చేయబోయినా నీకెందుకమ్మా, మేం లేమా అంటూ వచ్చేసేవారు. దాంతో చిన్నప్పటినుంచి కాంచనలో అందరికంటే తనే గొప్పదాన్ని అనే గర్వం, అందరూ తన చెప్పు చేతుల్లో ఉండాలనే అహంభావం అలవడ్డాయి. అవి ఆమెతో పాటే పెరిగి పెద్దయ్యాయి. ఆమె ప్రవర్తన చూసి పెళ్ళై అత్తారింటికెళితే ఎలా నెగ్గుకొస్తుందో అని తల్లి బాధపడేది. కాంచనకు అందంతో పాటు తెలివితేటలు కూడా ఎక్కువే. ఎంఎస్సి కంప్యూటర్స్ చేసి మంచి కంపెనీలో జాబ్ సంపాదించుకుంది. వెంటనే కంచికర్ల నుండి పార్థు సంబంధం వచ్చింది. వాళ్లది మధ్యతరగతి ఫ్యామిలీ. ఉన్న కొద్దిపాటి పొలాన్ని సాగు చేసుకుంటూ పార్థుని ఎంటెక్ చేయించారు రంగారావు, లక్ష్మిగారు. పార్థు హైదరాబాద్ ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. పార్థు ఒకడే కొడుకు కావటంతో వాళ్ల పంచప్రాణాలు అతని మీద పెట్టుకుని పెంచారు. కాంచనకు పార్థుకి ఈడు జోడు చక్కగా కుదరటంతో, జాతకాలు చక్కగా కుదరటంతో వెంటనే ముహూర్తాలు పెట్టుకున్నారు. రంగారావు గారు కట్నం ఏమీ వద్దన్నా పరంధామయ్య గారు భారీగానే ముట్ట చెప్పారు. పెళ్లి తర్వాత హైదరాబాద్లోనే ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొని కాపురం పెట్టించారు. 2-3 నెలలు చాలా సంతోషంగా గడిచిపోయాయి. ఆఫీస్ వర్క్తో, ఇంటి పనులతో అలసిపోతున్న భార్యను చూసి జాబ్ మానేయమన్నాడు. దానికి అపార్థం చేసుకున్న
తన విషయంలో జోక్యం చేసుకోవద్దని స్ట్రాంగ్గా చెప్పడంతో పార్దు తర్వాత ఆమె విషయాలను పట్టించుకోవడం మానేశాడు. అన్నింటికీ సర్దుకుపోవటం అలవాటు చేసుకున్నాడు. కొడుకు కోడల దగ్గర 4 రోజులు ఉండిపోదామనొచ్చిన పార్దు తల్లిదండ్రులకు అవమానాలే మిగిలాయి. కోడలి దురుసుతనాన్ని, దుబారా ఖర్చుని రంగారావు గారు పట్టించుకోకపోయినా పెద్దరికంతో, అత్తగారిని కదా అన్న అధికారంతో మందలించిపోయిన అత్తగారిని పూటపూటకు తిండికి వెతుక్కునే మీకేం తెలుసు వాటి విలువ అని అనడంతో ముగ్గురు తెల్లబోయారు. కాంచనలో ఉన్న అందాన్ని చూశాము గాని దాని వెనుకనున్న అహంకారం, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియని మూర్ఖత్వం చూడలేకపోయామని బాధపడ్డారు. ఆ రాత్రికి కళ్ళనీళ్లు పెట్టుకుంటూ వెళ్లిపోయారు. ఆనాటి తల్లిదండ్రుల మొహాలను పార్దు ఎంత కాలమైనా మర్చిపోలేకపోయాడు. ఆత్మాభిమానం గల ఆ పెద్దలిద్దరూ పెళ్లైన ఈ సంవత్సర కాలంలో మళ్లీ రాలేదు. తర్వాత సమయం దొరికినప్పుడల్లా సూటిపోటి మాటలతో నోటికి పని చెబుతూనే ఉంది. ఈ సంఘటన జరిగిన తర్వాత పార్దులో అది వరకు ఉన్న హుషారు మాయమైపోయింది. అయినా కాంచన పట్టించుకోలేదు. రంగారావు గారికి జబ్బు చేసిందని తెలిసినా తాము వెళ్లలేదు. వాళ్ళని ఇక్కడికి తీసుకురానూ లేదు. ఒక్కడే వెళ్లి చూసొచ్చాడు. వచ్చాకైనా ఎలా ఉందని అడగలేదు ఆమె. ఆమె దృష్టిలో వీళ్ళకి గడ్డిపోచంత విలువ కూడా లేదు. ఎందుకంటే వీళ్ల దగ్గర డబ్బు లేదు కదా. పెళ్లైన మొదట్లో కాంచన అమ్మా నాన్న వస్తే అత్తయ్య, మామయ్య అంటూ నోరారా పలకరించేవాడు, కబుర్లు చెప్పేవాడు. కాని తరువాత వాళ్ళొచ్చిన ముక్కుబడిగా పలకరించి పనుందని తప్పుకునేవాడు. అల్లుడిలో వచ్చిన మార్పును కనిపెట్టిన శ్యామలగారు ఏమైంది అని అడిగితే ఆఫీసులో పని ఎక్కువగా ఉంది అనేది. ఒకరికొకరు అర్థం చేసుకోవడానికి టైం పడుతుందిలేమని సరిపెట్టుకున్నారు. పార్దు పలకరిస్తే పలకడం, అవసరమైతే మాట్లాడటం తప్ప ఇది వరకటి సరదాలు, సంతోషాలు లేవు. మొదట్లో కాంచన ఆఫీస్ పని, ఇంటి పనిలో పడి పెద్దగా పట్టించుకోకపోయినా ఆమెలోని ఆడమనసు బాధపడుతూనే ఉంది. అంతేగాని కూర్చొని మాట్లాడుకుంటే సమస్య సాల్వ్ అవుతుందని ఎవరూ ప్రయత్నించలేదు. ఇగో ఎంత రిచ్ లైఫ్ ఉన్నా తన నోటి దురుసుతో అమృత భాండం లాంటి జీవితాన్ని తనే కాలదన్నుకుంది. భార్య తన తల్లిదండ్రులను ఎంత ప్రేమగా చూస్తే అంతకు రెండింతలు భర్త భార్యను ప్రేమిస్తాడు. ఎక్కడో చదివిన వాక్యం గుర్తుకొచ్చింది. ఇక తర్వాత ఏం చెయ్యాలో కూడా అర్థమైంది. ఆ రోజు ఆదివారం కావటంతో కాంచన, పార్థు లేటుగా నిద్రలేచారు. కాంచన టిఫిన్ ఏర్పాట్లు చేస్తుంటే పార్థు పేపర్ చూస్తున్నాడు. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. ఇప్పుడెవరొచ్చారు? బహుశా పని మనిషి వచ్చిందేమో అని తలుపు తెరిచిన పార్థు గుమ్మంలో ఉన్న తల్లిదండ్రులను, అత్తమామలను చూసి ఆశ్చర్యపోయాడు. రండి రండి అంటూ ఆనందంగా ఆహ్వానించాడు. ఓరకంటితో భర్త ఫీలింగ్స్ ను గమనిస్తున్న కాంచన పెదవుల మీద చిన్న చిరునవ్వు మెరిసింది. కాంచన నలుగురిని కుశల ప్రశ్నలు వేస్తూనే కాఫీలో అందించింది. ఫ్రెషప్ అయి రండి, టిఫిన్ చేద్దాం అని కిచెన్ లోకి వెళ్లిపోయింది. ఒంటరిగా తల్లిని, ఏంటమ్మా ఇంత సడన్ గా వచ్చారు? పైగా నలుగురు కలిసొచ్చారు, ఏంటి విషయం అని అడిగాడు పార్థు. ఏమోరా, మాకు తెలీదు. కోడలు వాళ్ళకి మాకు ఫోన్లు చేసి అర్జెంటుగా బయలుదేరి రండి అంది. మీరు కంగారు పడాల్సిందేమీ లేదు, ఈ విషయం పార్థుకి చెప్పొద్దని చెప్పింది. అంతే, నలుగురం రెక్కలు కట్టుకుని వచ్చి వాలాము. అసలు విషయం ఏమిటో మీరే చెప్పాలి. అది ఏమిటా అని నలుగురం మనసులో కలత పడుతూనే ఉన్నాం అని బాత్రూంలోకి వెళ్లిపోయింది. పార్థు ఆలోచనలో పడ్డాడు. వీళ్ళొస్తున్న విషయం కాంచనకు తెలిసినా నాకు చెప్పలేదు. తన మీద కోపంతో ఈ మధ్య సరిగా పట్టించుకోవడం లేదు గాని తనలో ఏదో మార్పు కనిపిస్తోంది. పైగా తన తల్లిదండ్రులను చూడగానే ముఖం మార్చుకునే ఆమె ఈరోజు ఎంత ఆనందంగా ఆహ్వానించింది. ఏమై ఉంటుంది? అందరూ బ్రేక్ఫాస్ట్ చేయడానికి డైనింగ్ హాల్లో తన కోసం వెయిట్ చేస్తున్నారని అర్థమై అక్కడికి వెళ్లాడు. కాని అతని కళ్ళు, ఆలోచనలు కాంచన మీదనే ఉన్నాయి. నవ్వుతూ మాట్లాడుతూ అందరికీ సర్వ్ చేస్తుందన్న మాటేగాని ఏదో చెప్పలేక ఇబ్బంది పడ్డం గమనించి లక్ష్మిగారు, కాంచనా ఇప్పుడు ఎన్నో నెలమ్మా అన్నారు సింపుల్గా. కాంచనకి షాకింగ్ గా అనిపించినా 3. మొన్ననే డాక్టర్ కన్ఫర్మ్ చేశారు. వెంటనే మీకు ఫోన్ చేసి రమ్మన్నాను. అందరికీ ఒకేసారి చెప్పొచ్చు కదా అని అంటూ సిగ్గుతో తల వంచుకుంది. నిమిషాల్లో ఆ ఇంట్లో పండగ వాతావరణం ఏర్పడింది. కావలసిన వాళ్ళందరికీ ఫోన్లలో సమాచారం చేరిపోయింది. కాంచన పార్థు వైపు చూసింది. ప్రపంచంలోని ప్రేమనంతా తన కళ్ల ద్వారా కురిపిస్తూ తనని తదేకంగా చూస్తున్న భర్తని చూడగానే ఆమె మనసు ఆనందంతో నిండిపోయింది.
ఆ రాత్రి అందరూ భోజనాలు చేస్తున్నప్పుడు లక్ష్మిగారు, ఏమండి, ఇక మీరొక్కరే ఉండాలి ఊర్లో, నేను ఇక్కడే ఉంటాను అంది. ఇక్కడ నువ్వెందుకే అన్నారు రంగారావు గారు. కోడలు ఇంటి పనులు ఆఫీస్ పనులు చేసుకోలేదు, ఇంటికొచ్చాక ఒక్క పని కూడా చేయకుండా చూసుకోవాలి అంది. లేదత్తయ్య, కొంచెం పెండింగ్ వర్క్ ఉంది, అది కంప్లీట్ చేసి 1 నెల రోజుల్లో జాబ్కి రిజైన్ చేసేస్తాను. నెలలు నిండిన తర్వాత అమ్మ కొన్ని రోజులు, మీరు కొన్ని రోజులు ఉంటే మామయ్య గారికి నాన్నకి ఇబ్బంది ఉండదు అంది. కరెక్ట్గా చెప్పావమ్మా అన్నారు పరంధామయ్య గారు. కోడలికి హెల్ప్ చేయడానికి వస్తున్నావా? ఇంకా నువ్వు రెస్ట్ తీసుకోవడానికి వస్తున్నావేమో అనుకున్నాను అని రంగారావు గారు అనటంతో అక్కడ నవ్వులు వెళ్లి విరిశాయి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.